मी सौ मयुरी नरावार, अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। केवीके येथे भव्य सुवर्ण महोत्सवी सोहळा, शेतकऱ्यांचा आर्थिक विकास व्हावा या उद्देशाने वक्ते। मोजणी कर्मचाऱ्यांचे संपूर्ण यादृच्छिकरण जिल्हाधिकारी राजेश शहा यांच्या निर्देशानुसार ही प्रक्रिया हाती घेण्यात आली। स्थानिक निवडणुकांबाबत अनिश्चितता, बीसी जातीच्या जनगणनेनंतर शक्यता। आजच्या सविस्तर बातम्या। आदिलाबाद जिल्हा केंद्रात सोमवारी कृषी विज्ञान केंद्र सुवर्ण उत्सव सोहळा पार पडला। या महोत्सवात शेतकरी, कृषी विज्ञान केंद्राचे कर्मचारी व शास्त्रज्ञ मोठ्या संख्येने उपस्थित होते। प्रथम विज्ञान केंद्राचे अधिकारी आणि शास्त्रज्ञांनी ज्योती प्रज्वलित करून उत्सवाला सुरुवात केली। त्याचाच एक भाग म्हणून विविध प्रकारची पिके, उत्पादने आणि कृषी अवजारे प्रदर्शनात ठेवण्यात आली होती। यावेळी विज्ञान केंद्राचे जिल्हा समन्वयक प्रवीण कुमार म्हणाले की कृषी विज्ञान केंद्राच्या स्थापनेच्या 50व्या वार्षिकोत्सवाही सुवर्ण दिनाच्या पार्श्वभूमीवर सर्व जिल्ह्यांमध्ये सुवर्ण महोत्सवाची सोहळा साजरा करण्यात येत आहे। या केंद्राच्या माध्यमातून शेतकरी हिताची कामे केली जात असल्याचा खुलासा त्यांनी केला। ते म्हणाले की पिकांच्या लागवडीमध्ये काही अडचणी आल्यास त्या सोडवण्यासाठी आम्ही सल्ला आणि सूचना देत आहोत आणि शेतकऱ्यांच्या शंकांचे निरसन करत आहोत। शेतकऱ्यांचे उत्पन्न दुप्पट करण्यासाठी आम्ही प्रयत्नशील आहोत। सेंद्रिय शेती, नैसर्गिक शेती अशा अनेक बाबींची जाणीव करून देऊन शेतकऱ्यांचा आर्थिक वाढीस हातभार लावत असल्याचे त्यांनी सांगितले। या कार्यक्रमात कृषी शास्त्रज्ञ, अधिकारी व शेतकरी सहभागी झाले होते। పాండిచ్చేరిలో కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు అయిన సందర్భంలో ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లు దేశవ్యాప్తంగా కూడా అన్ని కృషి విజ్ఞాన కేంద్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది। దానిలో భాగంగా ఈరోజు మన కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ ఆధ్వర్యంలో అందరూ లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ పిలిచి మన కృషి విజ్ఞాన కేంద్రాలు చేపడుతున్నటువంటి అంశాలని విస్తృత స్థాయిలో, ముఖ్యంగా రైతుతో జిల్లా స్థాయిలో మొత్తం అందరికీ తెలియజేసే విధంగా ఎటువంటి యాక్టివిటీ చేస్తున్నాము, రైతులకు డే టు డే ఎటువంటి కార్యక్రమాలు మనం నిర్వహిస్తూ ఉన్నాము, తర్వాత మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ తోటి ఏ విధంగా మనం కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము, ఇవన్నీ కూడా మరొకసారి రైతు సోదరులకు తెలియాలనే ఒక ఉద్దేశంతో, అదేవిధంగా మరోసారి ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు పునరంకితం కావాలనే ఒక ఉద్దేశంతో ఈనాటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ఈరోజు దేశవ్యాప్తంగా చూసినట్టయితే 731 కృషి విజ్ఞాన కేంద్రాలు అన్ని జిల్లాల్లో విస్తరించినాయి। దాదాపు 561 జిల్లాల్లో దాదాపు మనకు ఒక కృషి విజ్ఞాన కేంద్రం ఉండగా ఇంకా 93 జిల్లాల్లో 2 కృషి విజ్ఞాన కేంద్రాలు దేశవ్యాప్తంగా ఈరోజు రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి వారికి డే టు డే ఒక లొకేషన్ స్పెసిఫిక్గా ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ వాటికి రైతుల క్షేమం కోసము రైతుల ఆదాయం రెట్టింపే చేసే విధంగా, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చాలా ప్రాజెక్ట్స్ ఈరోజు మనం చూసినట్టయితే ముఖ్యంగా పప్పు దినుసుల శాతాన్ని పెంచడం కావచ్చు, నూనె గింజల విస్తీర్ణాన్ని పెంచడం కావచ్చు, వాటి దిగుబడిని పెంచడం కావచ్చు, అదేవిధంగా చాలా ప్రాజెక్ట్ ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు, న్యాచురల్ ఫార్మింగ్ కావచ్చు, తర్వాత స్పెషల్ ప్రాజెక్టు అధిక సాంద్రత పత్తి, తర్వాత ముఖ్యంగా ఈరోజు రైతులు చాలామంది కూడా ఈ ముఖ్యంగా వ్యవసాయం వరకు రావట్లేదు కాబట్టి రూరల్ యూత్ను కూడా అట్రాక్ట్ చేసే విధంగా వివిధ రకాల కార్యక్రమాల్ని దేశవ్యాప్తంగా ఈరోజు మన కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా చేపడుతున్నది కాబట్టి ఇవన్నిటిని కూడా అంటే చాలామందికి కృషి విజ్ఞాన కేంద్రం ఉన్నది అని తెలుసు కానీ ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారనేది ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన లేదు కాబట్టి వాటిని మరొకసారి తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఈనాటి కార్యక్రమం నిర్వహించి మీ అందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే కృషి విజ్ఞాన కేంద్రం ఈరోజు నేషనల్ వైడ్ మొత్తం 731 కేవీకేల ద్వారా అన్ని జిల్లాల్లో, అన్ని రాష్ట్రాల్లో కూడా మనం రైతులకు వ్యవసాయ పరమైన సూచనలు ఇస్తున్నాం కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను। ధన్యవాదాలు। जिल्हाधिकारी निवडणूक अधिकारी राजेश शहा यांनी सोमवारी जिल्हाधिकारी कार्यालयातील त्यांच्या दलनात EVM आणि ETPBS मोजणी कर्मचाऱ्यांची यादृच्छिक प्रक्रिया पूर्ण केली। EVM मोजणी कर्मचाऱ्यांची एकूण संख्या 108 आहे, ज्यामध्ये 36 मोजणी पर्यवेक्षक,
36 मोजणी सहाय्यक आणि 36 मोजणी सूक्ष्म निरीक्षकांची नियुक्ती करण्यात आली आहे। त्याचप्रमाणे 68 पोस्टल मतपत्रिका मोजणी करण्यात कर्मचारी यांपैकी 17 पर्यवेक्षक, 34 मतमोजणी सहाय्यक आणि 17 सूक्ष्म निरीक्षकांची नियुक्ती करण्यात आली आहे। आदिलाबाद बोथ विधानसभा क्षेत्रात ईव्हीएम मतमोजणीसाठी 14 टेबल्स बसवण्यात आले असून प्रत्येक टेबलासाठी 4 लोक पर्यवेक्षक आणि 2 मतमोजणी कर्मचारी आणि 7 साठी 14 टेबल्स असतील असे ते म्हणाले। आणि 13A आणि 13B कव्हर 2219 लोकांसाठी ऑनलाईन QR कोड स्कॅनद्वारे तपासले जातील। पंचायत आरक्षण अंतिम करण्याबाबत अनिश्चितता असल्याने सरकार BC जातीच्या गणनेनंतर स्थानिक स्वराज्य संस्थांच्या निवडणुका घेण्यात इच्छुक असल्याचे दिसते। त्यामुळे निवडणुका आणखी 4 ते 5 महिने पुढे ढकलण्याची शक्यता आहे। जुलैमध्ये निवडणुका घ्यायच्या असल्यास जिल्ह्यात प्रारूप मतदान याद्या तयार कराव्या लागतील। त्याचप्रमाणे मतदान केंद्राची निवड, साहित्याची तरतूद आदी प्रक्रियाही तयार करण्यात लागत। तर अधिकाऱ्यांनी घाईघाईने सर्व व्यवस्था पूर्ण केली असली तरीही BC जनगणनेनंतर आरक्षणे निश्चित करावी लागणार आहे। गेल्या BRS सरकारने हिरवी झेंडी दाखवून 10 वर्षे जुन्या आरक्षणासाठी निवडणुका घेतल्या। मात्र सत्तेवर आलेल्या काँग्रेस सरकारचा कल आरक्षण निश्चित झाल्यानंतरच निवडणुका घेण्याकडे आहे। त्यामुळे या प्रक्रियेला 4 वेळा लागण्याची शक्यता आहे। तर पूर्ण करण्यासाठी 5 महिने जात जनगणना प्रक्रियेला बळ देऊन स्थानिक स्वराज्य संस्थांच्या निवडणुका घेण्याचा निर्णय सरकारने घेतल्याचे दिसते। आधी सरपंच निवडणुका, नंतर MPTC आणि ZPTC सदस्यांच्या निवडणुका घेण्याचे प्रयत्न सुरू आहे। प्रादेशिक मतदारसंघाचा कार्यकाळ हा 4 जुलै रोजी संपणार आहे। तर मे 2019 मध्ये मतदान झाल्यानंतर 5 जुलै रोजी निवडणूक आलेल्याही MPTC आणि ZPTC चा शपथविधी झाला। ZPTC आणि MPPच्या निवडणुकीनंतर तत्कालीन राज्य सरकारने आरक्षण लागू केले आणि नव्याने लागू झालेल्या पंचायती राज कार्याध्यक्ष कायद्या अंतर्गत निवडणुका घेतल्या। तर आदिलाबाद जिल्ह्यातील 158 MPTC आणि 17 ZPTC जागांसाठी निवडणूक होणार आहे। यासाठी आरक्षण देण्यापूर्वी BC जातीची जनगणना करण्याची गरज आहे। त्यामुळे स्थानिक स्वराज्य संस्थांच्या निवडणुका आणखी होण्याची शक्यताही स्पष्ट झालेली आहे।
उपासिका संगम मंडळाच्या अध्यक्षा सोमेरे मायाबाई म्हणाल्या की रमाबाई आंबेडकर या दुर्बल घटकांच्या विकासासाठी अविरत कार्य करणाऱ्या महान महिला होत्या। रमाबाई आंबेडकर यांची 89वी वर्धंती सोमवारी इंद्रवेली मंडळातील त्रिरत्न बुद्ध विहार येथे साजरी करण्यात आली। सर्वप्रथम रमाबाई आंबेडकर यांच्या प्रतिमेस पुष्पहार अर्पण करून आदरांजली वाहण्यात आली। यावेळी महामाया उपासिका संगम मंडळाचे अध्यक्ष सोमेरे मायबाई म्हणाल्या की रमाबाईंनी आंबेडकरांच्या देशातील या जनतेसाठी केलेल्या लढ्याला पाठिंबा दिला। शेवटच्या श्वासापर्यंत दुर्बल घटकांतील लोकांच्या कल्याणाची काळजीही घेतली असा दावा त्यांनी केला। तर या समाजासाठी त्यांनी दिलेले बलिदान अस्मरणीय असल्याचे आदरणीय महोदयांनी सांगितले। प्रत्येक स्त्रीने रमाबाई आंबेडकर यांचा आदर्श घ्यावा आणि त्यांच्या पावलावर पाऊल टाकले पाहिजे असे ते म्हणाले। या कार्यक्रमात आंबेडकर मेमोरियल असोसिएशनचे सरचिटणीस करांज, महामाया उपासिका संगम सदस्य प्रभावती, मायावती, उषाबाई, लताबाई, दलित संघटनेचे नेते राजवर्धन आदी सहभागी झाले होते। जागृती रमाईचा माता रमाईचा जागृती रमाईचा माता रमाईचा जागृती रमाईचा माता रमाईचा जागृती रमाईचा। लोकसभा निवडणुकीच्या मतदानाला 14 दिवस उलटले असले तरीही अजूनही मतदारसंघात विजय, पराजय आणि मतदानाच्या पद्धतीबाबत चर्चा सुरू आहे। अजून 7 दिवस उलटले तर अनेक नेत्यांच्या या डोक्यात काय झाले हे स्पष्ट होईल। मात्र तोपर्यंत मतदारांच्या निकालाची आतुरतेने वाट पाहावी लागणार आहे। पक्षाचे सर्वेक्षण आणि अंदाज काहीही असले तरी निकालासाठी 4 जूनपर्यंत वाट पाहावी लागणार आहे। यावेळी मतदान प्रक्रिया मतदाराला समजू नये अशा पद्धतीने पार पडली। त्या विधानसभा मतदारसंघात त्या पक्षांचे बहुमत किती आहे, कारण यावेळच्या निवडणुकांपेक्षा पूर्वी कधीही न झालेल्या मतदानपेक्षा वेगळे मतदान आहे। तर विधानसभेच्या निकालापेक्षा यावेळी बहुमताची मते किती कमी झाली, तर या मुद्द्याचे ते सखोल विश्लेषण करत आहे। तर या महिन्याच्या 13 तारखेला झालेल्या लोकसभा निवडणुकीत 7 विधानसभा मतदारसंघात 74.4% मतदान झाले होते। तर विधानसभा स्तरावरील मतदारसंघामध्येही मतदानाची टक्केवारीही नोंदवली गेली होती। मात्र लोकसभा निवडणुकीत संबंधित समाज गटांनी कोणत्या बाजूने बाजू मांडली हा न सुटणारा प्रश्न बनलेला आहे। या पार्श्वभूमीवर मतदारसंघ प्रभारी आणि पक्ष प्रभारी हे मंडळानुसार विधानसभा क्षेत्र म्हणून घेत अंतर्गत सर्वेक्षणाद्वारे निकालाची गणना करत आहे। विशेषतः अल्पसंख्याकांच्या मतदापेटीवरून आणि विजयी प्रक्रियेची हुकूम गाजवणाऱ्या लंबाडांना संबंधित पक्षांमध्ये चढाओढ सुरू झालेली आहे। तर ते ज्या बाजूने झुकले आहे ते जिंकतील अशी चिन्हे आहे। सर्वेक्षणाचा मूकमतदानातून कोणी कोणत्या बाजूने मतदान केले याबाबत शंका आहे। मतदाराचा मूड जाणून घेण्यासाठी अजून आठवडाभर वाट पाहावी लागणार आहे।
मार्कफेडच्या जिल्हा व्यवस्थापकांनी याबाबत घोषणा केली आहे की ते या महिन्याच्या शेवटपर्यंतच ज्वारीची खरेदी करतील, त्यानंतर केंद्र बंद होतील। ते म्हणाले की आदिलाबाद जिल्ह्यात मार्कफेडच्या विद्यमानाने प्राथमिक सहकारी संस्थाच्या माध्यमातून 9 खरेदी केंद्र ही सुरू करण्यात आलेली आहे, तर वाहनिहाय वेळापत्रकानुसार आतापर्यंत 14,010 शेतकऱ्यांकडून 30,000 मेट्रिक टन ज्वारीची शासनाच्या किमान आधारभूत किमतीवर खरेदी करण्यात आली आहे। वेळापत्रकानुसार वाहनीय पूर्तता करण्याच्या या संदर्भात मार्कफेडने मुख्य कार्यालयाकडून प्राप्त आदेशानुसार या महिन्याच्या 31 तारखेला ज्वारीची खरेदी बंद करण्यात येणार असल्याचे जाहीर केले। संपूर्ण जिल्ह्यातील सर्व ज्वारी खरेदी केंद्रे बंद राहणार असल्याचे त्यांनी सांगितले। जिल्ह्यातील जे शेतकरी ज्वारीची विक्री करत नाही त्यांनी आपले पीक 14च्या ह्या ओल्यावर वाळवावे आणि कचरा न करता ही स्वच्छ विकावे, तर 30,180 प्रति क्विंटल आधारभूत किंमत सांगितलेली आहे। जयनूर सीआय अंजय्या म्हणाले की तरुणांनी गांजाचे व्यसन लावून हे आपले सोनेरी भविष्य उद्ध्वस्त करू नये। कोमरम भीम आसिफाबाद जिल्ह्यातील सिरपूर मंडळात 4 जणांकडून 700 ग्राम गांजा जप्त करण्यात आला आहे। आरोपींना कोठडी सुनावण्यात आली आहे, तर याबाबतचा तपशील सीआयने उघड केला। मोटरसायकलवरून गांजा घेऊन पामुलवाडा येथून सिरपूरच्या दिशेने येत असताना तिघांना पोलिसांनी पकडून त्यांची चौकशी केली। आत्राम बालारश आणि गुरुसंग गणपतीराव आणि थोडसाम भीमराव यांनी इरपुडा गावातील मडावी रामशव यांच्याकडून 200 ग्रॅम सुका गांजा तर 1500 रुपयांना विकत घेतला आणि चढत्या भावाने विकला। नंतर गांजा विकणाऱ्यांनाही अटक करण्यात आली। तरुणांनी गांजाच्या व्यसनाधीन होऊन आपले सोनेरी भविष्यही उद्ध्वस्त करू नये असे सीआय गांजाची लागवड, विक्री किंवा वाहतूक करणाऱ्या कायदेशीर कारवाई केली जाईल असा इशारा त्यांनी दिला। వారు మనిషికి 500 మొత్తం 1500 జమ చేసి 1500 తోటి ఒక 200 గ్రాముల డ్రై గాంజాను ఇల్పగూడకు చెందిన మడివి రామ్షాయ్ వద్ద కొనుకొస్తున్నామని చెప్పడంతో వారి దగ్గర నుంచి ఒక 200 గ్రాముల గంజాయి ప్లస్ ఒక బైక్ మరియు ఒక సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది। తర్వాత ఎస్ఐ గారు వారి సిబ్బంది మరియు పంచులతో సహా ఇల్పగూడకు వెళ్లి మడవి రామ్షాయ్ అనే అతన్ని పట్టుకుని విచారించగా అతను గత కొద్ది రోజుల నుంచి వాళ్ళ ఇంటి ఆవరణంలో గంజాయి మొక్కలను పెంచి వాటిని దయచేసి అధిక ధరలకు అమ్ముతున్నాడని ఒప్పుకున్నాడు। అదేవిధంగా ఈ రోజు కూడా ఆ ముగ్గురు వ్యక్తులకు 200 గ్రాముల డ్రై గాంజా 1500కు అమ్మినానని ఒప్పుకొని ఇంకా మిగతా డ్రై గాంజాను ఎక్కడుందని వెతకగా ఎస్ఐ గారు వారి సిబ్బందితో తనిఖీ చేయగా అక్కడ 500 గ్రాముల డ్రై గాంజా వారి ఇంటిలో దొరికింది। అదేవిధంగా వారి ఇంటి ఆవరణంలో 2 గంజాయి మొక్కలు దొరకడం జరిగింది। వాటిని 500 గ్రాముల డ్రై గాంజా మరియు 2 గంజాయి మొక్కలు మరియు ఒక సెల్ ఫోన్ను ఎస్ఐ గారు వారి సిబ్బంది సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు। అదేవిధంగా ఈరోజు వారిపైన కేసు పెట్టి ఈరోజు వారిని జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్కు తరలించడం జరుగుతుంది। ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, గంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేము ఎట్టి పరిస్థితుల్లో మీ
ఐడెంటిటీ ఎక్కడ మేము చెప్పము, గోప్యంగా ఉంచుతాము. कोमरम भीम आसिफाबाद जिल्ह्यात लाच घेताना मंडळ कृषी अधिकारी ACBच्या अधिकाऱ्यांना क्षरण आला. तर दहेगाम मंडळातील चौधरी शामराव यांनी गेल्या महिन्याच्या 27 तारखेला त्यांच्या मारुती ट्रेडर्स व फर्टिलायझर शॉप लायसन्स आणि CID परवानाच्या नूतनीकरणासाठी ऑनलाईन अर्ज केला. मंडळ कृषी अधिकारी वामसी कृष्णा यांना परवाना ही नूतनीकरणासाठी रुपये 38,000ची लाच मागितली होती. पीडितेने ते मान्य केले आणि या महिन्याच्या 7 तारखेला दुकानाच्या या परवानाचे नूतनीकरण पूर्ण झाले आणि तांत्रिक अडचणीमुळे CID परवाना मिळण्यास उशीर झाला. म्हणून कृषी अधिकारी वामकृष्णा यांची पुन्हा हा संपर्क साधला तर 38,000 रुपये दिले तरच CID परवाना देऊ असे त्यांनी सांगितल्यानंतर पीडितेने ACB अधिकाऱ्यांकडे संपर्क साधला, जे आतापर्यंत मान्य झाले होते. कृषी विभागाच्या या कार्यालयातून 38,000 रुपये घेताना रंगे हात पकडले. ACBचे DSP रामन मूर्ती यांनी सांगितले की तपासानंतर ACB विशेष न्यायालयात हजर करण्यात आहे. వ్యవసాయ మండల వ్యవసాయ అధికారి వంశీ కృష్ణ గారు రూ. 38,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ACBకి పట్టుబడినారు. బాధితుడైన చౌదరి శ్యామరావు దైగాం మండలం అయినం గ్రామంలో మారుతి ట్రేడర్స్ పేరిట ఫెర్టిలైజర్ షాప్ నడిపిస్తున్నాడు. ఈ షాప్కి లైసెన్స్ గురించి మరియు సీడ్ లైసెన్స్ గురించి ఆయన పోయిన నెల 27వ తారీఖు నాడు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ లైసెన్సులు జారీ చేయడానికి గాను మండల వ్యవసాయ అధికారి వంశీకృష్ణ గారు 38,000 రూపాయలు లంచంగా అడిగారు. అయితే ఈ ఫెర్టిలైజర్ షాప్ లైసెన్స్ ఈయన ఇస్తానని చెప్పి गत्यंतरण लेख इस्तानని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. KVK येथे भव्य सुवर्ण महोत्सवी सोहळा. शेतकऱ्यांचा आर्थिक विकास व्हावा या उद्देशाने वक्ते. मोजणी कर्मचाऱ्यांचे संपूर्ण यादृच्छिकरण जिल्हाधिकारी राजेश शहा यांच्या निर्देशानुसार ही प्रक्रिया हाती घेण्यात आली. स्थानिक निवडणुकांबाबत अनिश्चितता. BC जातीच्या जनगणनेनंतर शक्यता. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.